ఒక చిన్న ఊరిలో లక్ష్మి అనే తల్లి తన కొడుకు రాజును ఎంతో ప్రేమతో పెంచుతూ ఉండేది. రాజు తన ఆటలతో బిజీగా ఉండేవాడు, కాని లక్ష్మి మాత్రం ఎప్పుడూ తన కొడుకును మంచివాడిగా తీర్చిదిద్దాలనుకునేది. ఒకరోజు లక్ష్మి ప్రేమగా రాజుకి ఒక మంచి మాట చెప్పింది. ఏది తప్పు, ఏది ఒప్పు తెలుసుకుని ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి అని. రాజు తల్లి మాటలు వింటూ తల ఊపాడు. మరుసటిరోజు రాజు ఒక పెద్ద మామిడి చెట్టుని చూసి, చెట్టు కొమ్మలపై మామిడి పళ్ళు మెరిసిపోతున్నాయి, అవి ఎంత రుచిగా ఉంటాయో అని చిన్నగా అనుకున్నాడు. రాజు కొద్దిసేపు చూసి నేలమీద పడిన మామిడి పండుని తీసుకుని కొరుకుతాడు. ఎంతో రుచిగా ఉంది అని ఆనందంగా తన మనస్సులో అనుకుంటాడు. ఆ ఊరి పెద్ద అక్కడికి వచ్చి, రాజూ, ఇది నీ మామిడి పండు కాదు కదా అని గంభీరంగా ప్రశ్నించాడు. రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. రాజు ఏదైనా అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చని అనుకున్నాడు. కాని తల్లి చెప్పిన మాటలు గుర్తుకువచ్చి, నెమ్మదిగా ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి, నాకు తప్పు తెలిసింది తాతయ్యా. ఇది నా పండు కాదు. నేను దీన్ని తినకూడదు అని నిజాయితీగా చెప్పాడు. ఊరి పెద్ద చిరునవ్వుతో ఒక మామిడి పండు తీసి రాజుకి ఇచ్చాడు. నిజాయితీ ఉన్నవారికి ఎప్పుడూ మంచి ఫలితమే దక్కుతుంది అని చెప్పాడు. రాజు ఉత్సాహంగా ఇంటికి చేరుకుని, అమ్మా, నువ్వు చెప్పిన మాట నిజం. నేను నిజాయితీగా మాట్లాడినందుకు ఊరి పెద్ద నాకు ఒక మామిడి పండు ఇచ్చారు అని సంతోషంగా చెప్పాడు. లక్ష్మి రాజుని దగ్గరకు తీసుకొని, నిజాయితీగా ఉన్నవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది అని ప్రేమగా చెప్పింది. రాజు తల్లిని హత్తుకుని నవ్వాడు. మాధుర్యమైన ఆ క్షణం సూర్యాస్తమయపు కాంతిలో మరింత అందంగా మారింది.